ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హనుమంతుణ్ణి ఎందుకు పూజించాలి, హనుమంతుణ్ణి పూజిస్తే కలిగే ఫలితం ఏమిటి అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం. హనుమంతుడు ద్వైతాద్వైత విశిష్టాద్వైతములు అను భేదం లేక సర్వమానవులకు సమారాధ్యుడు. హనుమంతుడు సాక్షాత్ పరబ్రహ్మ అని పురుష సూక్తం తెలియజేస్తున్నది. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. శివుడే ఆంజనేయుడిగా ఆవిర్భవించినట్లు శివుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పాడు. మదంశజో మహాభాగో మహాబల పరాక్రమ సుభగ సుందరశూర శ్రీమాన్ భక్తపరాయణ. దేవి, నా అంశతో పుట్టేవాడు మహా తేజశాలి, మహాబల పరాక్రమవంతుడు, సౌభాగ్యవంతుడు, సుందరుడు, శూరుడు, భక్తవత్సలుడు అని శివుడు పార్వతితో చెప్పాడు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయుడు గొప్ప వీరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరు సృష్టి, స్థితి, లయకారకులు. ఈ ముగ్గురి అంశాలు తనలో ఉండడం వల్ల హనుమంతుడు త్రిమూర్త్యాత్మకుడు. ఆయన ఉదయిస్తున్నటువంటి సూర్యుని లాంటి ఎర్రని కాంతి కలవాడు. ఆయన శ్రీరామునికి దూత. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా. ఆంజనేయుణ్ణి గనక పూజించినట్లయితే సర్వదేవతలని పూజించినట్లే. హనుమన్మహిమ అశక్య బ్రహ్మనాపిన వర్ణితుం. హనుమంతుని మహిమను బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. న దైవం హనుమత్పరం. హనుమంతుని కన్నా గొప్ప దైవం మరొకరు లేరు. ఆంజనేయో విరాడ్రూపీ విశ్వాత్మ పావకాత్మజ గౌరీసుత ఈశ్వరపుత్ర సర్వకామాన్ దదాతునః. ఆంజనేయుడు విరాడ్రూపి, సర్వదేవాత్మకుడు. విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే. ప్రపంచమంతా కూడా నగ్నిశోమాత్మకము. అందు అగ్నికి హనుమంతుడు పుత్రుడు. సోమాత్మకులైనటువంటి పార్వతీశివులకు పుత్రుడు. అందువల్ల ఆయన సర్వదేవతా స్వరూపుడు. అలాంటి హనుమంతుడు మాకు సర్వ కోర్కెలను ఇచ్చుగాక. పరాశర మహర్షి శ్రీ హనుమంతుని ఎడల అనంత భక్తి కలవాడై పరవశత్వం పొంది ఇలా చెప్తున్నాడు. ఒక్కడే దేవుడు, అతడే హనుమంతుడు. ఒక్కటే మంత్రము, అది హనుమన్ మంత్రమే. ఒక్కటే మూర్తి, అది హనుమన్మూర్తి. ఒక్కటే కర్మ, అది ఏ హనుమత్ సేవ అని. ఆరాధితే కపిశ్రేష్ఠే సమస్తా అపి దేవతాః భవంతి సతతం తుష్టాః సర్వదేవాత్మకోహినః. హనుమ సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం వస్తుంది. హనుమద్భక్తులు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. యస్తు గేహే హనుమంతం భక్తా నిత్యం ప్రపూజయేత్ తద్గృహేత్ తత్ప్రభావేన నిత్యం లక్ష్మీ అచంచల. ఏ ఇంట్లో అయితే నిత్యం హనుమంతుణ్ణి భక్తితో పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మి స్థిరంగా ఉంటుంది. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ మారుతే సేవన తత్పరానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. ఎక్కడ భోగం ఉంటే అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటే అక్కడ భోగం ఉండదు. కానీ హనుమంతుణ్ణి పూజించినట్లయితే భోగం, మోక్షం రెండూ కూడా లభిస్తాయి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరించినట్లయితే బుద్ధి, శరీర బలం, యశస్సు, చెదరని ధైర్యం, ఎవరి వల్ల భయపడకపోవడం, ఆరోగ్యం కలగడం, పనిలో చురుకుదనం, వాక్కు యొక్క సామర్థ్యం కలగడం జరుగుతాయి. కేవలం హనుమంతుని పేరు స్మరించినట్లయితేనే పైవన్నీ లభించినట్లయితే అదే హనుమంతుణ్ణి పూజించినట్లయితే ఎంతటి మేలు కలుగుతుందో మీరే ఆలోచించండి. అందుకోసమే హనుమంతుణ్ణి స్మరించండి, హనుమంతుణ్ణి పూజించండి, తరించండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.